ఇక ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు కృషి చేయాలని ప్రాంతీయ రవాణా శాఖ అధికారి దుర్గాప్రసాద్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు దశకు చేరుకున్నాయి. ఇక ఇందులో భాగంగా పట్టణంలోని బోధు గురుకులంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రవాణా శాఖ అధికారులను విద్యార్థులు బ్యాండ్ మేళాల మధ్య సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం విద్యార్థులతో కలిసి వారు బెలూన్లను గాలిలోకి వదిలారు. ఈ సందర్భంగా ప్రాంతీయ రవాణా శాఖ అధికారి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ జనవరి 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు కూడా అనేక కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. రోడ్డు భద్రతపై పాటించాల్సిన నిబంధనలపై ప్రజలు, విద్యార్థులు, వాహనదారులకు విస్తృతంగా అవగాహన కల్పించామని అన్నారు. వివిధ రకాల కార్యక్రమాలతో చైతన్యపరిచామని పేర్కొన్నారు. సురక్షిత ప్రయాణాలు చేస్తూ ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తగు జాగ్రత్తలు పాటిస్తారని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. సందర్భంగా జనవరి 1వ తారీఖు నుంచి జనవరి 31వ తారీఖు వరకు రవాణా శాఖ ఆదిలాబాద్ తరఫున మేము వివిధ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆటో యూనియన్స్కి, ఐచర్ యూనియన్స్కి, హెవీ వెహికల్ డ్రైవర్స్కి, స్కూల్ పిల్లలకు, కాలేజ్ పిల్లలకు, అలాగే 2K రన్ మరియు హెల్మెట్ ర్యాలీ ఇట్లా వివిధ రకాల కార్యక్రమాలు ఈ నెలంతా జరపడం జరిగింది. వివిధ రకాల వాహనదారులందరికీ మేము రోడ్డు భద్రత మీద అవగాహన కార్యక్రమాలు చేసి వాళ్ళకి అవగాహన కలిగించడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం అంతా వాళ్ళకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా వాళ్ళందరూ సురక్షితంగా వాళ్ళ గమ్యాలు చేరుకోవాలని మా రవాణా శాఖ తరఫున మేము కోరుకుంటున్నాం. అలాగే ఇవాళ 31వ తారీఖు ఇవాళ ముగింపు, ఈ మాసోత్సవాల ముగింపు కార్యక్రమం మనము తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ దగ్గర మేము జరుపుకోవడం జరిగింది. ఇవాళ దాంట్లో భాగంగా ఈరోజు ట్రైబల్ పిల్లలతోని ఇంటరాక్షన్ జరిగింది. వాళ్ళు రోజు వాళ్ళు ఎలా వెళ్ళాలి, వాళ్ళ అమ్మ నాన్నతోని వారు ఏమన్నా ఆపదలో ఉంటే అంటే హెల్మెట్ ధరించమని చెప్పడం కానీ అటువంటి చిన్న పిల్లలకు మనము నియమ నిబంధనల గురించి కొంచెం తెలియడం జరిగింది. పిల్లలు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. అలాగే ఈ ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా ఈ రోడ్డు భద్రతా మాసాల శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఎటువంటి ఈ సంవత్సరం అంతా కానీ అంటే మీ లైఫ్లో కానీ